వెంకటేష్ గారు ఏడిపించేశారంట క్లైమాక్స్ లో. ఎస్ బ్రో, ఏడిపించినాడు. బట్ కానీ మనకు క్లైమాక్స్ ఒకటి అక్కడక్కడ ఒక 2-3 సీన్లు మాత్రమే కాదు కదా, మన మూవీ అంతా చూసుకోవాలి కాబట్టి హ్యాపీగా థియేటర్కి వచ్చి మంచిగా చూసుకోవచ్చు అనమాట. సంక్రాంతికి వస్తాను. నిజంగా మా వీరో వెంకటేష్ గారికి అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ వస్తున్న 3వ సినిమా అండి. హ్యాట్సాప్ చెప్పాలి అనిల్ రావిపూడి గారికి. ఇంత ఎనర్జెటిక్ సినిమా ఎక్కడ బోర్ కట్టకుండా తీశారు. నిజంగా వెంకటేష్ గారు పాడడం కూడా అంత అద్భుతంగా, ఆ పాటకే డ్యాన్స్ వేస్తారు థియేటర్స్లో. యాక్చువల్లీ ఫైనల్లీ బ్లాక్ బస్టర్ పొంగల్, నిజంగా బ్లాక్ బస్టర్ పొంగల్ కనెక్ట్ అవుతుందండి. 100% ఫ్యామిలీస్కి ఇది కళ్ళు మూసుకొని చూసేయచ్చు. ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్నాం? ఏమన్నా యాక్టింగ్ అన్నా, అసలు ఆయన యాక్టింగ్ మనకు తెలుసు కానీ కామెడీ వేరే లెవెల్ కామెడీ. నిజంగా నేను థియేటర్లో వెళ్ళిన కాడి నుంచి వచ్చేంతవరకు నవ్వుతూనే ఉన్నా. అసలు నిజంగా ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేసా. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయాలి. బయట ఉన్న టెన్షన్స్కి ఇలాంటి సినిమా చూస్తే కాసేపు అన్న మనం 2:30 గంటలైనా సరే థియేటర్లో కూర్చున్నంతసేపు చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అసలు ఫైట్ సీన్స్లో కానీ, అంటే ఒక ఏజెంట్స్ సంబంధించిన మూవీ, అంటే ఆ ఏజెంట్స్ సంబంధించిన మూవీని ఈ రేంజ్లో కామెడీ చేసుకుంటా వస్తే అసలు నిజంగా వేరే లెవెల్ కామెడీ పండించారు. సంక్రాంతికి వస్తున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ సినిమా. చాలా చాలా బాగుంది. హ్యాపీగా ఓ 2 hours 10 minutes తక్కువ టైము, పాటలు పెట్టి సినిమాను విసిగించలేదు. సో అన్ని కలగలిపి ఒక యాక్షన్, కామెడీ, ఎంటర్టైనర్ ఈ సినిమా మన ముందుకు వచ్చింది. స్టోరీ గురించి ఎవరు అడగండి, ఎందుకంటే సినిమా వైజ్ స్టోరీని పట్టించుకోకుండా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. బాలయ్య గారి సినిమా పూరా మాస్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటే, సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీస్తో అదరగొడుతుంది. ఫ్యామిలీస్ వచ్చి చూడండి ఈ సినిమా. నిజంగా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి రావాలని నా అభిప్రాయం. అంతే విన్నారు వెంకటేష్ ఇద్దరు, బాలకృష్ణ గారు, వెంకటేష్ ఇద్దరు కావచ్చు. ఎందుకంటే ఇది మాస్ ఆఫ్ గాడ్, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ హీరో. ఫ్యామిలీ నచ్చిన హీరో వెంకటేష్ గారు. బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కూడా వచ్చి సంక్రాంతికి వస్తున్నాం చూస్తారు కాబట్టి కలెక్షన్ మాట్లాడకుండా సినిమా నిజంగా సూపర్. పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్ చెప్తున్నా, ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అన్నను గెలిపించడానికి ప్రజలు వేసిరు ఓట్లు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వస్తే 500 కోట్లు అంతే చూసుకోరి. క్షమించాలన్నా, 500 కోట్లే కాదు 1000 కోట్లు వచ్చే తక్కువే. 1000 కోట్లు నేను రంపిస్తా, నేను ప్రమోట్ చేస్తా, దగ్గరుండి ప్రతి థియేటర్కి నేను తిరగతా, గజ్జి కట్టి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఒంటి కాలు మీద గజ్జి కట్టి పాదయాత్ర చేస్తా, సినిమాని ఆడిస్తా.